హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు ఏంటంటే వంకాయ కొత్తిమీర పచ్చడండి ఎమ్మ కేక్ అండి ఎంత బాగుంటుందో తెలుసా టేస్ట్ అయితే అదిరిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలండి. నూనె బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర చెంచా వచ్చేసి జీలకర్ర వేసుకొని 2 పెద్ద సైజు ఉన్న టమాటాలు, ఒక 6 to 7 పచ్చిమిరపకాయలు వేసుకొని అది మంచిగా వేగాలి. వేగిన తర్వాత మిక్సీ జార్లో ఇదంతా వేసి తగినంత ఉప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి మెత్తగా కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 kg వంకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చక్రాల్లాగా తరుక్కొని నూనె వేసి ఒక 2 టేబుల్ స్పూన్ మంచిగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఒక 2 పిరకలమైన మనము కొత్తిమీరను శుభ్రంగా కడుక్కొని అది కూడా వేసి మంచిగా వేపుకోవాలండి. ఇప్పుడు చూడండి బాగా వేగింది కదా, ముందు మిక్సీ జార్లు అవన్నీ పట్టుకున్నాం కదా, దాంట్లో ఈ వేగిన కొత్తిమీర వంకాయలు కూడా వేసుకొని బరకగా కొట్టుకోవాలంటే వెనక్కి 2 సార్లు తిప్పండి అంటే బరకగా అవుతుంది. తర్వాత పోపు వేసుకొని కలుపుకోవాలండి. పోపులో మాత్రం ఇంగు మర్చిపోకుండా, ఇంగు కంపల్సరీ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి వంకాయ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్.